నమస్కారం, న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సిద్ధం సభలను చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్న సీఎం జగన్. కడుపు మంటతో మనపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం. బోండా ఉమాకు ఓటమి భయం పట్టుకుందన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ఉమా ప్రవర్తన చూస్తే తప్పు చేసినట్లు కనిపిస్తుందని వెల్లడి. చిల్లర రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్ గద్దె రామ్మోహన్ అని మండిపడ్డ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. టీడీపీ ఎన్నికల ప్రచారం శవయాత్రలా సాగుతుందంటూ ఎద్దేవా. జగన్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నీరుగారుస్తుందని మండిపడ్డ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా. ఓటమి భయంతో తనపై తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆందోళన. సిద్ధం సభలను చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని సీఎం జగన్ అన్నారు. ఉక్రోషం, కడుపు మంటతో మనపై దాడులు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి కూటమి అధికారం కావాలటని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల భవిష్యత్ అని ఆయన స్పష్టం చేశారు. జగన్ ఒక బచ్చా అని చంద్రబాబు అంటున్నాడని, ఇలాంటి మాటలు విన్నప్పుడు ప్రతి రౌడీకి హీరో బచ్చాగానే కనిపిస్తారని ఎద్దేవా చేశారు. బగ్గుమని బాబు చంద్రబాబు ఆ ఉక్రోషంతో నా మీద రాళ్ళు వేయమంటా ఉన్నాడు. నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు. ఇది చంద్రబాబు దత్తపుత్రుడుల వాళ్ళ వదినమ్మల ఎజెండా. దోచుకోవటానికి, దోచుకున్నది పంచుకోవటానికి కాక ఇది బాబు కూటమి ఏకైక ఎజెండా. దీనికోసం వాళ్ళకి అధికారం కావాలట, దీనికోసం అధికారాలు కావాలట. జగన్ను కొట్టడానికి, జగన్కు హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి, దీనికోసం వాళ్లకు అధికారం కావాలట. ఇంకా ఏమంటున్నారో తెలుసా వీళ్ళంతా? ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు. జగన్ ఒక బచ్చా అని కూడా అంటా ఉన్నాడు. ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు, కొన్ని మాటలు గుర్తుకొస్తాయి. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది. ఇప్పుడు బాబు వాన్ మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈరోజు గుర్తుకొస్తా ఉన్నారు. రాముడిని బచ్చా అనుకున్న మారీషుడు, సుబాహుడు ఇప్పుడు రామూజీ వేషంలోనూ ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్లా ఈరోజు కనిపిస్తా ఉన్నారు. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు. చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు, చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేశావు కదా, మరి 3 సార్లు సీఎంగా చేశావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. ఈ 75 ఏళ్ల వయసులో నువ్వు 10 మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను. అంతా గమనించండి. ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకొని ఉన్నారు అనంటే గమనించమని కోరుతా ఉన్నాను. మీ బిడ్డ ఒక్కడు ఒకవైపున, మరోవైపున ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5
ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, వీరందరూ సరిపోరు అన్నట్టుగా అనేక కుట్రలు, అనేక మోసాలు, అనేక అబద్ధాలు, వీరందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకొని చుట్టూ నిలబడి ఉన్నారు. బోండా ఉమాకు ఓటమి భయం పట్టుకుందని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. బోండా ఉమా తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నాడని చెప్పారు. వేముల దుర్గారావు తన సొంత మనిషి అని బోండా ఉమానే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు 30వ డివిజన్ రామకృష్ణపురం ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయ ప్రభంజనం ఖాయమన్నారు. బోండా ఉమాకు ఓటమి భయం పట్టుకుందన్నారు. బోండా ఉమా తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నారన్నారు. బోండా ఉమా దొంగచాటుగా ఎందుకు నామినేషన్ వేశారో చెప్పాలన్నారు. బోండా ఉమా తన కొడుకు తప్ప నామినేషన్కి ఎవరు వచ్చినా దిక్కు లేదన్నారు. నిన్న రాత్రి బోండా ఉమా నాటక ప్రభంజనం సృష్టించాడన్నారు. నిన్న రాత్రి ఎలక్షన్ కూడా ఉల్లంఘించి టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారన్నారు. బోండా ఉమాని అరెస్ట్ చేస్తారని అతనే మెసేజ్లు ఫార్వర్డ్ చేశారన్నారు. బోండా ఉమా ప్రవర్తన చూస్తుంటే తప్పు చేసినట్టే కనిపిస్తుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా 30 డివిజన్లో ఉదయం నుంచి కూడా మన స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా తోట శ్రీనివాస్ గారు, మిగతా ముఖ్య నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక పెద్దలు అందరూ కలిసి ప్రతి గడప కూడా టచ్ చేయడం జరుగుతుంది. ప్రతి గడప నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు దీవిస్తున్నారు. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మనకి ముఖ్యమంత్రిగా కావాలి, ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా గెలిపిస్తాం, ఎంపీగా నాని గారిని గెలిపిస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. నిజంగా ప్రజల నుంచి స్పందన చూస్తుంటే అసలు అపోజిషన్కి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ దాదాపు 100 రోజుల నుంచి నేను ఇంచుమించుగా ప్రతి ఇంటికి వెళ్తున్నాను. కాకపోతే చిన్న చిన్న రోడ్ ఇష్యూస్, డిస్ప్యూట్గా సైట్లో డిస్ప్యూట్ ఉండే రోడ్లు, ఆ ఇష్యూస్ తప్ప ఏమీ కూడా నా పెద్దగా దృష్టికి వచ్చిన పరిస్థితి లేదు. ఏదేమైనా కానీ రేపు మే 13 జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతుంది. జూన్ 4వ తారీఖు నాడు సంబరాలకి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పని 175కి 175 సీట్లు గెలుస్తారని, 25కి 25 ఎంపీ సీట్లు గెలుస్తామనేది పూర్తి విశ్వాసం ఉంది. మీరు ఏ సర్వేలు చూసినా కానివ్వండి, ఏ సర్వేలు చూసినా విజయవాడ 3 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోపోతుందని చెప్పని ప్రతి సర్వే కూడా చెప్తుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా పార్టీ ముందుకెళ్తుందా అనేది. అది తెలిసి ఇక్కడున్న మైసూర్ బోండా రకరకాలుగా పాపం భయపడుతున్నాడు. అదేవిధంగా ఏదో సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు పోలీసులు ఎటువంటి సమాచారం కూడా బయటికి లేదు. దానికోసం అని చెప్పని నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పుకోవడం అంటే తప్పు చేశాడు కాబట్టే అతను భయపడుతున్నాడు. తప్పు చేశాడు కాబట్టే అతను భయపడుతున్నాడు. తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి? ఎందుకు దొంగచాటుగా నామినేషన్ వేయాలి? ఇదేదో దాదాపు నేను ఒక 50,000 40,000 మెజార్టీతో గెలుస్తానని చెప్తున్నాడు కదా. అటువంటి వ్యక్తి ఇద్దరిని తీసుకొని నామినేషన్కి వెళ్ళాడు అంటే అతనికి బలము లేదు, బలగము లేదని చెప్పి అర్థమైపోతుందిగా మీకు. బలం ఉందా? కనీసం ఇండిపెండెంట్గా పోటీ చేసేవాళ్ళు వాళ్ళకి 10 మంది జనమైన వచ్చారు. గౌరవనీయ మైసూర్ బోండా గారికి తన కొడుకు తప్ప నామినేషన్కి తీసుకెళ్లే దిక్కు కూడా లేకుండా పోయిందనేది ఈరోజు నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు.
అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి పైన, వెల్లంపల్లి శ్రీనివాస్ గారి పైన భౌతిక దాడి చేసేటువంటి పద్ధతి ఆటవిక విధానం. కన్ను కన్ను పన్నుకు పన్ను అనేటువంటి సిద్ధాంతంతో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఉన్నట్లయితే ఈ పాటికి కనుమరుగైపోయేది టీడీపీ. అది గ్రహించుకోకుండా భౌతిక దాడులు తీసుకునేటువంటి పద్ధతి అంటే ఇది ఒప్పుకునే పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నైజం కూడా శాంతియుతంగా దేవుణ్ణి నమ్మినటువంటి మనిషిగా ఆయన ముందుకు సాగుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. ఆ క్షేత్రంలో తేల్చుకునేటువంటి సమయంలో మొత్తం ప్రజానీకం యావత్తు కూడా టీడీపీ అభ్యర్థుల్ని, చంద్రబాబు నాయుడిని బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధమయ్యారు. 31 డివిజన్ 242 సచివాలయం పరిధిలో మా నాయకులు, మా అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరిగింది. బుద్ధవరాజు వీధి నుంచి రఘునాథరావు వీధి వరకు కూడా ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనేది ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతానికి కొత్త అయినా కానీ ఆయన్ని మేము దీవిస్తామని చెప్పి స్వచ్ఛందంగా వారే, ఎందుకంటే ఆయనకి దెబ్బ తగిలిన విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా ఆయన్ని, అయ్యా తగ్గిందా, జాగ్రత్తగా ఉండండి, మీ అందరికీ మేము అండగా ఉంటాం, వేసేది వైఎస్ఆర్ పార్టీ, గెలిచేది, మీరేమీ బాధపడాల్సిన పని లేదని చెప్పేసి వాళ్ళు హారతలిచ్చి స్వాగతం పలికిన మీదట చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడలోని సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో 30 డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గౌతమ్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, మేము అందరం కలిసి పాదయాత్ర తిరుగుతున్నాము. ప్రతి గడప కూడా, ఏ గడపకి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. అలాగే ఆయన ఇచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకి రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా సరే ఏ రోజు కూడా పలానా పథకం ఇచ్చాము, పలానా దానివల్ల లబ్ధి పొందారు ప్రజలు, దానివల్ల నాకు ఓటు వేయండి అనే పరిస్థితి లేదు. చిల్లర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా గద్దె రామ్మోహన్ మారారని తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. టీడీపీ ఎన్నికల ప్రచారం ఓ శవయాత్రలా సాగుతుంటే వైసీపీ ఎన్నికల ప్రచారం విజయయాత్రలా సాగుతుందన్నారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని తప్పుడు రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. పకీర్గూడెం 19వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, కార్పొరేటర్ రహీనా నహీద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ డివిజన్ వాసుల కలైన షాదీఖానా పూర్తి చేసినది వైసీపీ ప్రభుత్వమని చెప్పారు. 10 సంవత్సరాలు అసమర్థ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ఉన్నాడన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని చెప్పారు. కరోనా సమయంలో కూడా ప్రజల ఇబ్బందులు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కి పట్టలేదన్నారు. ప్రజలు ఎలా ఉన్నారో కూడా చూడలేదని గుర్తు చేశారు. 175 నియోజకవర్గాల్లో తూర్పు నియోజకవర్గ గెలుపుతో నాంది పలుకుతామని స్పష్టం చేశారు. అబద్ధపు హామీలు, అసత్య ప్రచారంతో కాలం గడుపుతున్న గద్దె రామ్మోహన్కి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఎల్లో మీడియా గద్దె రామ్మోహన్ని జాకిలి వేసి లేపుతుందని చెప్పారు. టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు, విష ప్రచారం చేయడం మానుకోవాలని పలికారు. శవయాత్రలా టీడీపీ ఎన్నికల ప్రచారం సాగుతుంటే విజయయాత్రలా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం సాగుతుంది అన్నారు. రోడ్లు, డ్రైన్లు, షాదీఖానా, పార్కులను జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని అభ్యర్థిస్తున్నామని పేర్కొన్నారు.
రెహానా నాయిద్ గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోదరులు కోఆప్షన్ సభ్యులు అలీం గారు కానివ్వండి, మాజీ కార్పొరేటర్ సుజాత గారు కానివ్వండి, సుధాకర్ గారు కానివ్వండి, మండల అధ్యక్షులు జగ్గా గారు కానివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19వ డివిజన్ ముఖ్య నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఇంటింటికి గారు వెళ్ళి ఈ యొక్క 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా 19వ డివిజన్లో దాదాపుగా 8 కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్లు, డ్రైనేజు, అదేవిధంగా ఈ ప్రాంత వాసులు ఒక చిరకాల కోరికైన షాదీఖానా గారు నిర్మించిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో షాదీఖానా కట్టి తీరుతామని చెప్పని అబద్ధపు హామీలు ఇచ్చి ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరిమల్ని మోసం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. కానీ ఈరోజు అడిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో షాదీఖానా కోసం స్థలం శాంక్షన్ చేస్తూ కాదు, దాదాపుగా 2 కోట్ల రూపాయలు పెట్టి షాదీఖానా నిర్మాణం గారు ప్రారంభించి పూర్తయ్యే దశకి వచ్చింది. అంటే ఒక్కసారి ఆలోచించింది, ఏ ప్రభుత్వం ప్రజానికం కోసం, ప్రజల కోసం ఆలోచిస్తుందో, ఏ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్కి 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఒక్క కార్యక్రమం చేశారు. ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు అంటే నిస్సిగ్గా అభివృద్ధి చూసి ఓటేయాలంటున్నారు. అభివృద్ధి ఎవరు చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే మాకే ఈరోజు గద్దె రామ్మోహన్ ఓటేయమని చెప్పే పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దిగజారిపోయారు. ఎందుకంటే అభివృద్ధి చేసింది మేమే. ఈ 5 సంవత్సరాల్లో తూర్పు నియోజకవర్గ రూపురేఖలు మార్చి కొండ ప్రాంతం కానివ్వండి, కాలనీ ప్రాంతం కానివ్వండి, మా లబ్బిపేట ప్రాంతం కానివ్వండి, ఈరోజు మా కృష్ణలంక కరకట్ట ప్రాంతం కానివ్వండి, ప్రతి ఒక్క అన్ని ప్రాంతాలు గారు అభివృద్ధి చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీకు ఏ అర్హత ఉందని చెప్పిన ఓటు అడిగే అర్హత మీకు ఎందుకు ఉంది? సంక్షేమం చేశారా? అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? ఈరోజు కరోనా సమయంలో ఈరోజు మేమందరం గారు ప్రజల మధ్య తిరిగాం, ప్రజల మధ్య సేవా కార్యక్రమాలు చేసాం. వరదలు వస్తే మోకాల్లో నీటిలో వెళ్ళి ప్రజానీకానికి అండగా నిల్చున్నాం. మీరేం చేశారు కరోనా సమయంలో? కరోనా సమయంలో మీరు గేట్లు వేసుకుని ఇంటి బయటికి గారా రాకుండా మాట వాస్తవం కాదా? అడగండి గద్దె రామ్మోహన్ని, చేశారా చేయలేదని చెప్పండి. కానీ మేము సేవా కార్యక్రమాలతో ప్రజానీకానికి అండగా ఉంటూ హాస్పిటల్స్ కానివ్వండి, వ్యాక్సినేషన్ కానివ్వండి, నిరంతరం ప్రజల మధ్య కరోనా కష్టకాలంలో తిరిగిన ప్రభుత్వం, తిరిగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అన్ని మంచి కార్యక్రమాలు చేసాం, అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసాం కాబట్టే ఈరోజు దమ్ముగా, ధైర్యంగా ప్రజానికం దగ్గరికి వెళ్తున్నాం. ఆయన చెప్పుతున్నారు మేము అన్ని వేల మెజార్టీతో గెలుస్తామని. కానీ ఒక్క విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాసి పెట్టుకోవాలి. 175 నియోజకవర్గంలో 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాల్లో మొట్టమొదటి స్థానం విజయవాడ తూర్పు నియోజకవర్గం ఉంటున్న విషయం తెలుగుదేశం పార్టీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు చెప్పే అబద్ధాలు, మీరు చెప్పే మోసాలు, మీరు చెప్పే అబద్ధాలు, మీరు చేసే మోసాలు, మీరు చెప్పే షో రాజకీయాలు ప్రజానికం నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళకుందో ఒక మీడియా. ఈరోజు ఈనాడు పేపర్ చూసా, అంటే గద్దె రామ్మోహన్ గారిని ఎంత జాకీలేసి లేపుతున్నారంటే పోలింగ్ స్టేషన్ మారుస్తే అది గద్దె రామ్మోహన్ గారి కృషి వల్ల అయిందంట. అధికారంలోకి రాగానే మాదిగలకు ఎన్డీఏ న్యాయం చేస్తుందని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సృజనా చౌదరి హామీ ఇచ్చారు. మాదిగల సంక్షేమానికి ప్రధాని మోడీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కట్టుబడి ఉన్నారని చెప్పారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మాదిగలకు అన్ని రంగాల్లోనూ అధిక ప్రాధాన్యం ఇచ్చారని, వారి సంక్షేమానికి కృషి చేశారని సృజనా చౌదరి అన్నారు. చిట్టినగర్ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఎంఆర్పీఎస్ నాయకులు పల్లెపోగు ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన మాదిగల ఆత్మీయ సమావేశానికి సృజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉపకులాలకు రిజర్వేషన్ ఫలితాలు అందేలా చేయడం కోసం ఎస్సీ వర్గీకరణ జరపాలని ఎంఆర్పీఎస్ గత 3 దశాబ్దాలుగా పోరాటాలు చేస్తుందని, ఈ పోరాటాలకు ఎన్డీఏ కూటమి అండగా ఉందని సృజనా చౌదరి తెలిపారు. మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని అంగీకరిస్తూ ఈ అన్యాయానికి
త్వరగా ముగింపు పలకడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. అందుకోసం కమిటీని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మాదిగలకు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో పెద్ద న్యాయ పోరాటమే జరుగుతుందని వివరించారు. పశ్చిమ నియోజకవర్గ మాదిగలు ఐక్యంగా ఉండి కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ వర్గీకరణ జరగాలన్నా, అందరికీ సమాన అవకాశాలతో పాటు ఏపీ అభివృద్ధి చెందాలన్నా ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర మాట్లాడుతూ మాదిగలకు ఎస్సీ వర్గీకరణ రాజకీయంగా సమాన అవకాశాలు కల్పించి పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి, మాదిగల సంక్షేమానికి సృజనా చౌదరి అండగా ఉండాలన్నారు. పల్లిపోకు ప్రసాద్ మాట్లాడుతూ మాదిగల సమస్యలను విస్మరించిన వైసీపీని ఏపీ నుంచి తరిమి కొడతామన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, పైలా సోమినాయుడు, బాడిత శంకర్, అమ్మిశెట్టి వాసు, ఎంఎస్ బేగ్, కన్నా రజని, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గ మాదిగ సోదరీమణులందరూ కూడా ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకొని నన్ను ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ చిన్న సమస్యలు చెప్పారు, చిరు కోరికలే. కానీ గత 10 రోజుల నుంచి పశ్చిమ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే వాళ్ళ పరిస్థితులు మాత్రం చాలా దుర్భరంగా ఉన్నాయని చెప్పి నాకు కనపడినాయి. కాబట్టి మౌలిక సదుపాయాలు, వాళ్ళకి విద్య, వైద్యం అన్నీ కూడా ఏర్పరచవలసిన అవసరం ఉంది. సో నా అభిప్రాయం వాళ్ళకి చెప్పాను. ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులను ఎవరైతే వాళ్ళు ఎన్నుకొని పంపించారో వాళ్ళు చేయవలసిన పని అయితే డెఫినెట్గా చేయలేదు. ఈసారి దయచేసి నన్ను కమలం గుర్తు మీద, చిన్ని గారిని సైకిల్ గుర్తు మీద ఎంపీగాను, ఎమ్మెల్యేగా ఓటు వేసి గెలిపించి పంపండి. సాయశక్తుల ప్రయత్నలోపం లేకుండా మీ జీవన ప్రమాణాలు పెంచే విధంగా మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి వాగ్దానం చేసాం. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా సపోర్ట్ చేస్తామని చెప్పాను. వర్గీకరణ రిజర్వేషన్ల గురించి అది కూడా గుర్తు చేశాను. 25-30 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారి గమనించి ఆయన ఒక 2 సంవత్సరాలు చేశారు, కానీ కోర్టులో ఆపేసినాయి. ఆ తర్వాత ఇప్పుడు అదృష్టం బాగుండి నరేంద్ర మోడీ గారి నోటీసులోకి ఇది వెళ్ళింది. దీన్ని అది చేస్తూ ఉన్నారు. మాల సోదరులకు కూడా ఎటువంటి రకమైన బాధ ఉండకూడదు దీంట్లో. ఎందుకంటే ఆ రోజుల్లో ఎస్సీస్ అని పెట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. 10 సంవత్సరాల్లో వీళ్ళందరూ కూడా స్థితిగతులు పెరగాలి అని. కానీ మన దురదృష్టవశాత్తు 75 సంవత్సరాలైనా ఇంకా సమాన హోదాలోకి రాలా. కాబట్టి మాలలకు కూడా అన్యాయం జరగకుండా, ఎవరికి అన్యాయం జరగకుండా ఈ వర్గీకరణ చేపించి అందరికీ తదుపరి న్యాయం చేసే విధంగా నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు. దాని ప్రకారం మనం కలిసి పనిచేద్దాం. నమస్కారం. ఈరోజు విజయవాడ వెస్ట్లో మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి ఈరోజు మరి ఉమ్మడి క్యాండిడేట్ అయిన సృజనా చౌదరి గారు రావడం జరిగింది. మరి ఉమ్మడి క్యాండిడేట్ అంటే ఎందుకు అంటున్నానంటే, అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధిలో పరుగులెత్తాలన్నా అది ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమని వాళ్ళందరూ కూడా ఒక ఒప్పందంతో ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మరి ఈ బెస్ట్ బీజేపీకి రావడం, అంతేకాకుండా ఈరోజు మాదిగ సమ్మేళనలో ఈరోజు ఆర్గనైజర్స్ చాలా బాగా చేశారు. వాళ్ళ యొక్క ఏమైతే కోరికలు ఉన్నాయో అవి మినిమం డిమాండ్స్ అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో అనాలా లేకపోతే ఇప్పుడున్న సైకో ప్రభుత్వం అనాలో నాకు తెలియదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం అండ్ May 13th కల్లా పోలింగ్ కూడా అవుతుంది. అయితే ఈ తక్కువ సమయంలో మాదిగలకి ఏమేమి డిమాండ్స్ ఉన్నాయని గుర్తించడానికి ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో, ఈ సైకో ప్రభుత్వంలో మరి మనం చూసుకుంటే మాదిగల అంటే ఎస్సీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ సప్లై నిధులు ఉంటాయి. ఎందుకంటే రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. ఎందుకంటే ఆర్థికంగా, సామాజికంగా అందరూ కూడా ఈ యొక్క అణగారిన కులాలు వెనుకబడి ఉన్నాయి కనుక వీళ్ళకి సప్లై నిధుల ద్వారా వాళ్ళ యొక్క ఊరిలో రోడ్లు బాగుండాలి, కమ్యూనిటీ హాల్స్ ఉండాలి, శ్మశాన వాటికలు ఉండాలి. పశ్చిమ నియోజకవర్గంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో పశ్చిమ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి సృజనా చౌదరి గారి గెలుపు కోసం పనిచేస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే 30 ఏళ్ళుగా మాదిగలకు ఉన్నటువంటి చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా
ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ ఇప్పటికైనా మాకు కావాలని చెప్పి మేము పోరాటంలో భాగంగానే గత 2-3 నెలల క్రితం ప్రధానమంత్రి మాట ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు గతంలో చేశాను, ఇప్పుడు చేయటానికి పూర్తి మద్దతు ఇస్తానని చెప్పడం వల్ల మాదిగల యొక్క ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణతో పాటుగా అనేక సంక్షేమ పథకాల్లో కానీ రాజకీయ పరంగా కానీ అనేక విధంగా అభివృద్ధి చేయడానికి మా వంతు సహాయం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాదిగలకు ప్రాధాన్యత, రాజకీయ ప్రాధాన్యత కూడా ఇస్తానని చెప్పి చౌదరి గారు చెప్పడం. జగన్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బోండా ఉమ ఆరోపించారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికారులు అందరూ ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్తారు, కానీ మన రాష్ట్రంలో అలా జరగట్లేదన్నారు. పోలీసులు తనను నిత్యం వేధిస్తున్నారని ఆయన చెప్పారు. ఓటమి భయంతో తనపై తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతుందని స్పష్టం చేశారు. మొగల్రాజ్పురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోండా ఉమ మాట్లాడారు. జగన్పై జరిగిన దాడి కేసులో ముద్దాయి సతీష్ తల్లిదండ్రులని భయపెడుతున్నారని గుర్తు చేశారు. తప్పుడు సర్టిఫికెట్ సృష్టించి మైనర్ని కేసులో ఇరికించారని చెప్పారు. దుర్గారావు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదని, అదుపులోకి తీసుకున్న వ్యక్తిని 24 గంటల్లో జడ్జి ముందు ప్రవేశపెట్టాలని తెలియదని ప్రశ్నించారు. జగన్ కేసుపై తొలిరోజే సిబిఐ ఎంక్వైరీ వేయమని అడిగామని, గవర్నర్కి కూడా ఈ విషయం చెప్పామని గుర్తు చేశారు. తనపై పగ సాధించేందుకు వడ్డెర కులంకి చెందిన వ్యక్తిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు బనాయిస్తే న్యాయ పోరాటానికి దిగుతానని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే పోలీసు వ్యవస్థని గత 5 సంవత్సరాలుగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీల మీద, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, మాజీ ముఖ్యమంత్రి మీద, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి మీద ఏ విధంగా అయితే తప్పుడు కేసులు గత 5 సంవత్సరాల నుంచి నిరంతరం పెడతా ఉన్నారో, దాన్నే మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా ఎన్నికల కోడ్ కమిషన్ గారి పరిధిలోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి వింత పోకడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీని మీద ఎన్నికల కమిషనర్ గారు కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇవాళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు, ముఖ్యమంత్రి లేడు, కంప్లీట్గా ఎలక్షను కోడ్లోకి, నిబంధనలోకి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా మీ కళ్ళ ముందే తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను ఈరోజు పోలీసులు నిత్యం వేధిస్తూ ఉన్నారు. నిత్యం 100 మంది పోలీసులు నిన్న మా ఆఫీస్ చుట్టుముట్టారు. 100 మంది, 2 ఏసీపీలు, 4 సిఐలు, 6-7 ఎస్ఐలు, కానిస్టేబుల్స్, టాస్క్ ఫోర్సు, వీళ్ళందరూ కూడా ఒక యుద్ధానికి వచ్చినట్టుగా విజయవాడ సిపి మా మీదకి పంపించాడు. మేము అడుగుతూ ఉన్నాం, ఏం తప్పు చేశాం? మేము రోజు ప్రజల్లో ఉన్నాం. సీఎం మీద గులకరాయి దాడి జరిగితే దానికి ఒక మైనర్ని తప్పుడు కేసులో ఇరికిచ్చి అతన్ని లోపల పెట్టారు. మళ్ళా ఈరోజు 164 స్టేట్మెంట్ అంట. జడ్జి గారి ముందు వాళ్ళ కుటుంబం ఏదైతే వేముల సతీష్ రిమాండ్లో ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించి, వాళ్ళ తల్లిదండ్రుల మేడ మీద కత్తి పెట్టి టార్చర్ చేసి 3rd డిగ్రీ ఉపయోగించి ఈరోజు మీ కొడుకు మేము చెప్పినట్టుగా 164 స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని కోడికత్తి సీనులాగా జైల్లో ఉంచుతాము అని
ఒక పోలీసు ఉన్నతాధికారులే బెదిరిస్తూ ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలు అవుతోంది? జగన్మోహన్ రెడ్డి పథకాలే మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదపడతాయని డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి వ్యాఖ్యానించారు. హత్య రాజకీయాలతో అధికారంలోకి రావాలనే నీచ సంస్కృతి టీడీపీదని విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వెల్లంపల్లి సతీమణి శ్రీవాణి 58వ డివిజన్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డితో కలిసి స్థానిక సింగనగర్ ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. హత్య గూండా రాజకీయాలతో స్థానిక టీడీపీ అభ్యర్థి గెలవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 58వ డివిజన్లో మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలవాలనేటువంటి కాంక్షతో మరి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ సతీమణి గారు శ్రీవాణి గారు, అలాగే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి మరి ఓటాడడం జరుగుతూ ఉంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాయనేటువంటి సంకేతాలు ఇస్తూ ఉంటే జగనన్న ప్రభుత్వం యొక్క పాలన ఎలా ఉందనేటువంటిది అర్థమవుతా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క గుమ్మంలో కూడా మేము సంక్షేమం ఇచ్చాం, ప్రతి ఒక్క బజార్లో కూడా అభివృద్ధి చేశాం. ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా. అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత సుమారుగా ఈ 3 నెలల కాలంలోనే 20 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రతి ఒక్క డివిజన్లో కూడా నేరుగా ఈ 3 నెలల కాలంలోనే జరిగిందంటే మరి వెల్లంపల్లి గారి మార్క్ అనేటువంటిది ఏమిటో కూడా 3 నెలల్లోనే చూపించుకున్నారు ఆయన. కాబట్టి ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకో విషయం కూడా చెప్పాలా, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థి నిజంగా దొంగ దొరికిపోయాడని పాపం పశ్చాత్తాపంతో చచ్చిపోతా ఉన్నాడు ఆయన. హడావుడి లేకుండా నిన్న నామినేషన్ వేసినటువంటి సందర్భాలు కూడా మనందరం చూసాం. ఎందుకంటే గొప్పలుగా చెప్తాడు, నేనే గెలిచేది, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాబోతోంది అని. ప్రజలందరూ మిమ్మల్ని క్వశ్చన్ వేస్తూ ఉన్నారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దొడ్డుదారిన ఓట్లు లేకపోతే ఒక వ్యక్తిని చంపి మేము గెలవాలనేటువంటి ఏదైతే మీ తెలుగుదేశం ఆకాంక్ష, ఆ ఆకాంక్షను ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ఎలా తీర్పిస్తారో మీరందరికీ కూడా తెలుసు. కానీ మళ్ళీ మేమే గెలుస్తాం అనేటువంటి దానిలో మీరు ముందుకెళ్తా ఉన్నారు. నిజంగా ఓటు రాజకీయం అనేటువంటిది ప్రజల దగ్గర మన్నల్లో పొందాలా, ప్రజలు మనకి ఫలానా వ్యక్తి మంచి చేస్తాడనేటువంటి దాని మీదే మనకు ఓటు పడుతుంది. కానీ మీరు అలా కాకుండా గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా ఏమీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేకపోతే ఒక కుటుంబంలో న్యాయం చేసినటువంటి దాఖలాలు కనిపించకుండా మళ్ళీ ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం రావటం అనేటువంటిది ప్రజలు కూడా ఎవరు కూడా నమ్మట్లా. తెలుగుదేశం ప్రభుత్వం ఎలా వస్తుంది అనేటువంటి దాన్ని మాకు క్వశ్చన్ వేస్తున్నారు రివర్స్. ఎందుకంటే ప్రతి ఒక్క గుమ్మల్లో కూడా ఓటు అడిగేటప్పుడు చిరునవ్వుతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రాబోతా ఉన్నారు, మీరు ఓట్లు కూడా తిరగొద్దు అనేటువంటిది ప్రజలు చెప్తా ఉన్నారు. ఇది మా మార్క్ అంటే. కానీ పాపం మళ్ళీ తెలుగుదేశం నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఓట్లు అడుగుతున్నారు ఇంటింటికి వచ్చి. నిజంగా ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పక్క వ్యక్తిని చంపి ప్రత్యర్థిగా ఉన్నటువంటి మనిషిని చంపి ఓట్లు అడిగేటువంటి నీచమైనటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీది. కాబట్టి ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు మరొకసారి ఓటేసి గెలిపించాలని కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలనేటువంటిది ప్రజలు చెప్తా ఉన్నారు. కానీ తెలుగుదేశం ఏమీ చేయనటువంటి వాళ్ళు మాత్రం మళ్ళీ ఓటు అడుగుతూ ఉన్నారు. దీన్ని ఎవరు కూడా వినేటువంటి పరిస్థితుల్లో లేరని తెలియజేసుకుంటూ, మరి వాళ్ళ మా డివిజన్లో పెద్ద ఎత్తున మహిళా లోకం మొత్తం కూడా ఏకమయ్యి ఇక్కడికి వచ్చారు. మరి వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుంచి 6 నామినేషన్లు ఫైల్ అయినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ కిరణ్మయి తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు 5 అభ్యర్థులు నామినేషన్ ఫైల్ చేయగా ఒక అభ్యర్థి 2 నామినేషన్లు ఫైల్ చేశారని అన్నారు. రేపు ఆదివారం కావడంతో నామినేషన్లు స్వీకరించబడవని చెప్పారు. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఫైల్ చేయవచ్చని వెల్లడించారు. 2024లో మనకు నామినేషన్ ప్రాసెస్ 2 days బ్యాక్ బిగిన్ అయింది. దాని గురించి ఒక స్మాల్ ప్రెస్ నోట్ ఇద్దామని నేను కిరణ్మయి రిటర్నింగ్ ఆఫీసర్ 79 విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అందరినీ ఇలా పిలవడం జరిగింది. సో మనకి 18వ తారీఖు నుండి ఇప్పుడు 2 రోజులుగా నామినేషన్స్ జరిగింది. మొత్తం మన విజయవాడ పశ్చిమ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర 6 నామినేషన్స్ ఫైల్ అయ్యాయి. 6 నామినేషన్స్, 5 క్యాండిడేట్స్, ఒకరు 2 సెట్స్ ఫైల్ చేయడం జరిగింది. మనకు దీనిలో స్టేట్ నేషనల్ పార్టీస్ 2 క్యాండిడేట్స్, అన్రికగ్నైజ్డ్ పార్టీస్ 2 అండ్ ఒక ఇండిపెండెంట్ ఫైల్ చేయడం జరిగింది.
పబ్లిక్ హాలిడే అనగా టుమారో సండే నామినేషన్స్ తీసుకోబడవు. అది తీసేసి 25th 25వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్స్ తీసుకుంటాము. సో నామినేషన్స్ ఇవ్వాలనుకుంటే తహసీల్దార్ పశ్చిమ కార్యాలయం దగ్గర వచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ ఛాంబర్లో నామినేషన్స్ దాఖలు చేయొచ్చు. ఒక క్యాండిడేట్తో పాటు ఓన్లీ నలుగురు మాత్రమే అలౌడ్. మీరు మీ అఫిడవిట్ ఫామ్ 2B ఏదైతే నామినేషన్ పేపర్ ఉందో, ఫామ్ 26 అఫిడవిట్, ఫామ్ A and B పార్టీస్కి సంబంధించింది అయితే, దానితో పాటు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, ఫోటోగ్రాఫ్ డిక్లరేషన్, అలాంటి కొన్ని ఐటమ్స్ డిక్లరేషన్స్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. దానితో పాటు మీరు ఫర్దర్గా మీకు ఇవ్వాల్సిన నోటీసులు, స్క్రూటినీ 26వ తారీఖు జరుగుతుంది. స్క్రూటినీ నోటీస్. టీడీపీ వైసీపీ పార్టీల రాజకీయాలపై ఇండియా కూటమి బలపరిచిన సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి స్వార్థ ప్రయోజనాల కోసం గులకరాయి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఇటువంటి పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గం అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ వద్ద ఉన్న సిపిఐ ఆఫీస్ నుండి సిపిఎం అభ్యర్థి బాబురావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్పై జరిగిన రాయిదాడి ఘటనను ఆధారంగా చేసుకుని వైసీపీ టీడీపీ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల సమస్యలను పక్కకు పెడుతున్నారని ధ్వజమెత్తారు. స్వార్థ ప్రయోజనాల కోసం అమాయకులను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇటువంటి వాటిని గమనించాలని, రాబోయే ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఆదరించి మార్పుకు శ్రీకారం చుట్టాలని కోరారు. విజయవాడలో ప్రశాంత వాతావరణాన్ని వైసీపీ టీడీపీ భగ్నం చేస్తూ ఉన్నాయి. ఆ రెండు పార్టీలు ఇవాళ గులకరాయి చుట్టూ రాజకీయం చూపుతున్నారు. జన రాజకీయం, ప్రజా రాజకీయం పోయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు, పరస్పర విమర్శలు, దూషణలు, భూషణలు, దాడులు, ప్రతిదాడులు, వీటి చుట్టూ తిప్పుతూ ఉన్నారు. విజయవాడ జనం ఇది కోరుకోవట్ల, ప్రశాంత వాతావరణం కోరుకుంటున్నారు. అమాయకులైనటువంటి ప్రజలని, బలహీన వర్గాలకు సంబంధించిన యువతని, వీళ్ళందరూ వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పేదల్ని, బలహీన వర్గాల్ని అడ్డం పెట్టుకుంటున్నారు. వాళ్ళని సమిధలుగా మారుస్తూ ఉన్నారు, వాళ్ళని బలి చేస్తూ ఉన్నారు. ఎవరు ఎందుకు చేశారో విచారణలో తేలాలి. కానీ దాడి చేశారు అనే సానుభూతిని వాడుకోవాలని వైసీపీ, మమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని సానుభూతి వాడుకోవాలని టీడీపీ. అంటే మీ ఓట్ల కోసం ఈ గందరగోళాన్ని సృష్టిస్తారా? లేదు, వీళ్ళని వీళ్ళు ఏదో రూపంలో వాడుకోవాలని టీడీపీ మీద బురద జల్లుతాను వీళ్ళు అంటారు, వైసీపీ మీద దాడి చేశాను వాళ్ళు అంటారు. దాడి ఎవరైనా ఖండించాల్సిందే. కానీ అసలు ఈ రాజకీయం, ఈ రాళ్ల రాజకీయం, దాడి రాజకీయం ఏంటి? ధనస్వామ్యం గొప్పదా, ప్రజాస్వామ్యం గొప్పదా అనే పోటీలో మేమే ముందున్నాం. నిన్నటి రోజు చూసాం. 10 రోజుల నుంచి కూడా కమ్యూనిస్టులుగా ప్రచారం చేస్తుంటే ప్రజలు ఆదరిస్తున్నారు. ఈసారి మేము కమ్యూనిస్టులనే గెలిపిస్తాం. గతంలో కమ్యూనిస్టులుగా కార్పొరేషన్లో పనిచేసినప్పుడు ఏ విధంగా విజయవాడను అభివృద్ధి చేశాం కూడా ప్రజలే మాకు చెప్తున్నారు. ఈ రోజున చెత్త పన్నులు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, ఇంటి పన్నులు పెరిగిపోయినాయి. విపరీతంగా బాదుడుగా జరుగుతూ ఉంది. మేము ఏ విధంగా మా హయాంలో ఎంత పన్నులు చాలా తక్కువగా వసూలు చేసేవాళ్ళం కార్పొరేషన్లో. ఇవాళ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది? సెంట్రల్ నియోజకవర్గం చూసుకుంటే ఇరు పార్టీలు కొట్టుకుంటున్నారు, అంతే తప్ప ప్రజల యొక్క ఇది పట్టించుకోవట్లేదు.
ఇవాళ ఇచ్చేసింది రేపు పొద్దున ఏ విధంగా వీళ్ళు చేస్తారని చెప్పేసి ప్రజలు కూడా గమనిస్తున్నారు. అలాగే నిన్న ఊరేగింపు మేము ఎవరిని డబ్బుతో తీసుకురాలేదు, కేవలం మంచినీళ్ళ ప్యాకెట్లు టీలే ఇచ్చి స్వచ్ఛందంగా మా కామ్రేడ్స్ కార్యకర్తలు అందరూ కూడా అన్ని పార్టీలు కలిపి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ అందరూ కలిపి నిన్న సెంట్రల్ నియోజకవర్గం భారీ ఊరేగింపుతో నామినేషన్ జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రజలంతా చాలా నష్టపోయి ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో, అక్కడ కేంద్రంలో 10 సంవత్సరాల్లో బీజేపీని ఓడించాల్సిన అవసరం, ఇట్లా వైసీపీని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ప్రజల మీద ఉంది. పైగా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా బాబురావు గారు ఉన్నారు. చాలా నీతి నిజాయితీపరుడు. దాదాపుగా ప్రజల కోసం 70 కేసుల్లో ముద్దాయిగా ఉన్న బాబురావు గారిని గెలిపించడం మీ ధర్మం. అంతేకాకుండా ఊరికే స్వలాభానికి లేదా ప్రలోభాలకు లొంగిపోయి 2000కి 3000 రూపాయలకి అమ్ముడిపోయి ప్రజలు ఓటేయడం ధర్మం కాదు. ఇప్పటిదాకా మీరు ఆ పని చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినా, లేకపోతే వైసీపీ చేసినా, తెలుగుదేశం చేసినా మీరు ఆ పని చేస్తున్నారు. మానుకోండి. బాబురావు గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు నిజాయితీని మాత్రమే గుర్తించండి. కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేయండి. బాబురావు గారిని గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ తరఫున సమన్వయంగా ప్రజలను కోరుకుంటా ఉన్నా. జై హింద్. ముత్యాలంపాడు షిర్డీ సాయిబాబా మందిరం నందు మరకత శివలింగం ప్రతిష్టకు పూనుకున్నట్లు మందిర కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ప్రతిష్ట ఈ నెల 24న జరగనుందని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాశీ శ్రీశైలంలో మాదిరి భక్తులు నేరుగా శివలింగంను తాకి పూజాది కార్యక్రమాలు నిర్వహించవచ్చని వెల్లడించారు. ఆంధ్ర షిరిడీగా పేరుగాంచిన ముత్యాలంపాడు షిర్డీ సాయిబాబా మందిరం నందు మరకత శివలింగం ప్రతిష్టకు పూనుకున్నట్లు మందిర సభ్యులు పేర్కొన్నారు. బాబా మందిరం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో గౌతమ్ రెడ్డి వారితో కలిసి మాట్లాడుతూ మరకత శివలింగ వాయు ప్రతిష్ట మహోత్సవంకు సంబంధించి రేపటి నుండి 4 రోజుల పాటు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మరకత శివలింగం ప్రతిష్ట ఈ నెల 24న జరగనుందని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం తలపెట్టిన వెంటనే దొంతిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి దాతగా నిలిచారని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విశిష్టమైన పద్ధతిలో శివలింగానికి ఎవరైనా పూజలు అభిషేకాలు నిర్వహించవచ్చని, కాశీ శ్రీశైలంలో మాదిరి ప్రతి ఒక్క భక్తుడు నేరుగా స్వామివారికి పూజలు నిర్వహించవచ్చని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంతో సైతం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక పేరుగాంచినటువంటి క్షేత్రంగా, ఆంధ్ర షిరిడీగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నందు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శివుని యొక్క ప్రతిమని ప్రతిష్ఠించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మా కమిటీ వారందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. శివలింగాన్ని ఈ రోజున మేము దాన్ని ప్రతిష్ఠించడానికి పూనుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే 21, 22, 23, 24 తేదీల్లో ఈ ప్రతిష్ట కార్యక్రమాలకి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు యావత్తు కూడా చేయటం అనేటువంటిది సంకల్పించాం. అందుకుగాను మరకత శివలింగాన్ని ఇక్కడికి రావటం జరిగింది ఈ మందిరానికి. అంతకుముందే అమ్మవారు వేంచేసి పూజలు అందుకున్నటువంటి ఈ సందర్భంలో అయ్యవారు కూడా ఇక్కడికి రావటం, చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేసుకోవటం, ఆ మందిరంలో రేపటి నుంచి 24వ తారీఖు వరకు కూడా పూజాది కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతిష్టా కార్యక్రమాలు చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మేము తలపెట్టినటువంటి వెంటనే దీని అంతటినీ కూడా ఒకే ఒక దాత లక్ష్మణ్ రెడ్డి గారని ఒక మెడికల్ కంపెనీ ఆయన వచ్చి ఆ దాత ఇవ్వటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఈ మండపానికి సంబంధించినంత వరకు కూడా భక్తులుగా ఉండేటువంటి చాలామంది, ఒక 7-8 మంది సైతం దాన్ని దాతలుగా వచ్చి ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఈ మందిరంలో ఒక విశిష్టమైనటువంటి పద్ధతిలో ఈ శివలింగాన్ని ఎవరైనా కానీ కూడా తాకవచ్చు, ఎవరైనా కానీ పూజ చేసుకోవచ్చు. ఏ ఒక్క నియమ నిబంధన లేకుండా ఉండేటువంటి పద్ధతిలో ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని మేము చేపట్టడం అనేటువంటి జరుగుతోంది. ఇది అందరికీ అందుబాటులో ఉండేటువంటిది. ఏదైతే కాశీలో కానీ, లేదైతే కానీ శ్రీశైలంలో కానీ, ఇతర పెద్ద క్షేత్రాల్లో ఏ రకంగా అయితే అవైలబుల్గా శివుని తాకటం అనేటి ఉంటుందో అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఈ శివలింగాన్ని స్మరించడానికి అవకాశం కల్పించేటువంటి పద్ధతిలో దీన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. దీనికి గాను కావాల్సినటువంటి సకల సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడానికి, రేపటి నుంచి కూడా క్రతువులన్నీ కూడా నిర్వహించడానికి కూడా మేము పూనుకోవడం జరిగింది. ఏ రోజు ఏ కార్యక్రమాలు ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి అనేది కూడా పూర్తిగా మీ అందరికీ కూడా పాంప్లెట్ రూపేణ అందజేస్తాం. ముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే
అన్ని గ్రహాలకి అధిపతి అయినటువంటి పరమశివుడిని ఆరాధిస్తే గ్రహాల యొక్క ఇబ్బందులు ఏవి తొలగిపోతాయి అనే విషయం అందరికీ తెలుసున్నది. అందులో భాగంగా మరకతం అనేది, ఆ గ్రీన్ స్టోన్ అనేది ఎవరైనా చూస్తేనే చాలు విశేషం. అటువంటి మరకత శివలింగాన్ని దొంతిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారి అనే దాత సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని లింగభేదం లేకుండా మగవారు ఆడవారు అందరూ కూడా ప్రతిరోజు దీన్ని అభిషేకించుకోవచ్చు. అదేవిధంగా అర్చన కూడా సాయంత్రం సమయంలో అర్చన చేసుకోవచ్చు. దీన్ని వాయు ప్రతిష్ఠ అంటారు. వాయు ప్రతిష్టలో 4 ద్వారాలు కూడా ఎట్లయితే కాశీలో తెరిచి ఉంటాయో 4 ద్వారాలు కూడా తీసే ఉంటాయి. శివునికి 5 ముఖాలు ఉంటాయి. 5 వైపుల నుంచి కూడా అర్చన చేయొచ్చు. 4 ముఖాలు చుట్టూ ఉంటే ఒక 5వ ముఖం ఊర్ధ్వముఖం పైన ఉంటుంది. అట్లా శివుడికి ఏ పక్క నుంచి చేసినా కూడా అర్చన అదే ఫలితాన్ని ఇస్తుంది. ఆ పద్ధతిలో ఆ యొక్క ఆగమశాస్త్ర ప్రకారం ఇది వాయు ప్రతిష్ఠ చేసి అందరికీ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. 24వ తేదీ నుంచి కూడా ఈ అభిషేక కార్యక్రమాలు కానీ అర్చన కార్యక్రమాలు కానీ భక్తులే స్వయంగా వచ్చి వారి వారి మనసులో ఉండే కోరికలను తలుచుకొని వారి శక్తి కొలది స్వామివారిని అభిషేకించి అర్చన చేసి ఆ ఆనందాన్ని పొంది జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. కావున 24వ తేదీ జరిగే ప్రతిష్ఠా కార్యక్రమానికి వేల కొలది భక్తులు విచ్చేసి స్వామివారికి ప్రతిష్టను చూసి ఆ రోజు జరిగే అన్నప్రసాద వితరణ కూడా స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఓం శ్రీరామ్. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన నా హితుడు, నాకు గైడు గౌతమ్ రెడ్డి గారికి, అట్లాగే ఈ పాలక మండలికి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఈ దైవ సేవలో ఈ శివలింగాన్ని అలాగే ఈ ప్రతిష్టని నా చేతుల మీదుగా కూడా జరగటం నా పూర్వజనం సుకృతంగా కూడా భావిస్తున్నాను. ఈ నెల 22న సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ దగ్గర నుండి నగరపాలక సంస్థ వరకు ర్యాలీ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని నామినేషన్ ర్యాలీ జయప్రదం చేసి ఆశీర్వదించాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. 22వ తారీఖు నాడు ఉదయం 7 గంటల నుంచి సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయబోతున్నాను. మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ అభిమానులు, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ ర్యాలీకి రావాలని, ఉదయం 7 గంటల నుంచి సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ నుంచి మన నగరపాలక సంస్థ ఆఫీస్ వరకు కూడా ర్యాలీగా వెళ్ళే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను దీవించాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు కావాలి. ప్రతి ఒక్కళ్ళు నన్ను దీవించాలి. ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, ఈ నియోజకవర్గంలో జగనన్న పథకాలు చక్కగా అందరికీ అందాలన్నా మంచి మెజారిటీతో కనుక గెలిపించగలిగితే తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని చెప్పని, ఈ కెనాల్స్ ఆధునీకరించడం కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయించడం కానివ్వండి, తాగునీరు సమస్య లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చక్కటి నీరు వచ్చే విధంగా చేయడం కానివ్వండి, దోమల సమస్యని పరిష్కరించే విధంగా కానివ్వండి, ట్రాఫిక్ సమస్యలు ఏదైతే ఫ్లైఓవర్స్లో ఆర్యూబీలు ఉన్నాయో వీటన్నిటి కూడా పరిష్కారం చూపెట్టే విధంగా కానివ్వండి, ఇవన్నీ చేయాలంటే, ఇవన్నీ జరగాలంటే, సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. స్థానికంగా సెంట్రల్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా గెలవాలి. ఎంపీగా కేసీఆర్ గారు గెలిస్తేనే ఇవన్నీ జరుగుతాయని చెప్పి తెలియపరుచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా 22వ తారీఖు నాడు సోమవారం నాడు ఉదయం 7 గంటలకి సత్యనారాయణపురం శివాజీ కేఫ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి నాకు ఆశీర్వాదం తెలిపించాలని చెప్పని, మీరు అందరూ వచ్చి కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడున్న ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన సెంట్రల్ నియోజకవర్గంలో గెలిచేది వెల్లంపల్లి శ్రీనివాసే అని 36వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ బాలి గోవింద్ అన్నారు. ప్రశాంతంగా ఉన్న సెంట్రల్లో బోండా ఉమా అల్లరి సృష్టించాడని మండిపడ్డారు. ఇక్కడ వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్లోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కార్పొరేటర్ బాలి గోవింద్ మాట్లాడారు. సీఎం జగన్పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా రోజుకొక మాట మాట్లాడుతున్నారన్నారు. ప్రజలు టీడీపీ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. రాయితో కావాలని ఎవరైనా కొట్టించుకుంటారని బోండా ఉమాను ప్రశ్నించారు. టీడీపీకి చెందిన వ్యక్తి కొట్టాడని కొద్దిసేపు, కొట్టిన వ్యక్తి ఎవరో టీడీపీకి సంబంధం లేదని కొద్దిసేపు బోండా ఉమా మాట్లాడుతున్నారన్నారు. జగన్పై జరిగిన రాయి దాడిలో అదృష్టం బాగుండి కంటికి తగలలేదని, లేకపోతే కంటి చూపు పోయే ప్రమాదం ఏర్పడేదని అన్నారు. ఓటమి భయంతో వైసీపీ నేతలే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించే బోండా
అసలు దీనిపై వాస్తవం ఏంటని ఆయన నిలదీశారు. వైసీపీ కార్యకర్తలు సహనంతో ఉన్నారు కాబట్టి జగన్పై దాడి జరిగిన సమయంలో ఎటువంటి దురదృష్టకర ఘటనలు జరగలేదని, లేకపోతే పెద్ద నష్టమే వాటిల్లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం నగర అధ్యక్షులు జొన్నలగడ్డ రామకృష్ణ, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర ప్రజలందరికీ కూడా, అలాగే సెంట్రల్ నియోజకవర్గం ప్రజలందరికీ, మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. మొన్న ఏదైతే ఒక సంఘటన జరిగింది, జగన్ గారికి రాయితో కొట్టిన సంఘటన మీద సెంట్రల్ నియోజకవర్గం బోండ ఉమామహేశ్వర గారు చాలా రోజుకొకలా మాట్లాడుతున్నారు. ఆయన ఫస్ట్ మొన్నటిదాకా కోడికత్తి కార్యక్రమం అయిపోయింది. మొన్న ఎలక్షన్లో కోడికత్తి వంకతో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు గులకరాయి వంకతో ప్రజల మధ్యకి వచ్చి గులకరాయి తీసుకొని ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం రౌడీ షీటర్లు, అలాగే కేసీఆర్ నాని గారు, అలాగే ఎలంపల్లి శ్రీనివాస్ గారు కావాలని చెప్పి గులకరాయి తీసుకొచ్చి కొట్టించి కావాలని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సానుభూతి కోసం ఎన్ని ఐడ్రామా ఆడుతున్నారు అని చెప్పి ఒకసారి చెప్పాడు. మళ్ళీ తర్వాత కాదు, అక్కడ అన్నా క్యాంటీన్ ఉంది, అన్నా క్యాంటీన్ తీసేశారు జగన్ గారు వచ్చిన తర్వాత, ఆ కోపం మీద మళ్ళీ కొట్టారని చెప్పి అంటున్నాడు. మళ్ళీ తర్వాత 300 రూపాయలు డబ్బులు ఇస్తారని చెప్పి అన్నారు, అలాగే క్వార్టర్ మంది ఇస్తానన్నారు, అలాగే మంది ఇచ్చారు కానీ డబ్బులు అయితే ఇవ్వలేదు, అందువల్ల కొట్టారని చెప్పి అంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో కూడా అది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఉమా గారు. ఈ రోజున వాడికి ఏదంటే, ఇప్పుడు ఏబిఎన్ న్యూస్ చూసాం, ఏమండి లేదో పొరపాటున కొట్టడం అయితే వాస్తవమే, అన్నా క్యాంటీన్ ఉంది తీసేశారు, డబ్బులు ఇస్తానని చెప్పి లేదు, అందుకోసం కొట్టారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. అంతకుముందు బుద్ధుని మాట్లాడింది ఏంటి? కావాలని చెప్పి ముగ్గురు కూడా కావాలని చెప్పి ఐడ్రామా ఆడుతున్నారు, ఎవరూ కొట్టలేదు అని చెప్పిన వ్యక్తి నువ్వే. మళ్ళీ సాయంత్రం కొట్టింది మనోళ్ళే, దుర్గారావు అనే అతను సొంత టీడీపీ కార్యకర్త అంటున్నావు. అంటే కొట్టారని మీరే ఒప్పుకుంటున్నారు. దీనికి మేము ఏ విధంగా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎవరైనా కానిస్టేబుల్ కానీ పోలీసులు కానీ ఎవరైనా కనబడితే నన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు అని చెప్పి టీడీపీ కార్యకర్తలకి కానీ అందరికీ ఫోన్ చేసి మీరు ఆఫీస్ దగ్గరికి రండి, గొడవలు చేయండి, పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా నన్ను అరెస్ట్ చేసి లోపల వేసేస్తారని చెప్పి ఏదో సానుభూతిగా ప్రజల్లో తీసుకెళ్దామని చెప్పి ఐడ్రామా ఆడేది మీరు. ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా చాలా స్పీడ్గా ఉంది. మీరు మాట్లాడే ప్రతి ఒక్క విషయం కూడా అప్ టు బాటం తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మరి పొద్దున్నే కొట్టింది వాళ్ళే కొట్టించుకున్నారు, వాళ్ళే చేశారన్న వ్యక్తి సాయంత్రానికి కొట్టింది అన్నా క్యాంటీన్ తీసేశారని, డబ్బులు ఇవ్వలేదని చెప్పి, కావాలని చెప్పి కొట్టారని చెప్పి మాట్లాడుతుంది మీరే, కొట్టించింది కూడా మీరే అని చెప్పి మీరే ఒప్పుకుంటున్నారు. ఈ రోజున మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అదే సంఘటన ఆ రోజున జగన్ గారికి ఇక్కడ తగిలింది కాబట్టి సరిపోయింది. అదే ఇక్కడ తగిలితే చచ్చిపోతే ఒక సీఎం గారు అయి ఉండి సంపనానికి మీరు ఎంత కుట్ర పన్నారనేది క్లియర్ కట్గా మీరే ఒప్పుకున్నారు. మా కుర్రోళ్ళే కొట్టారు, కేవలం ఎందుకంటే అక్కడ అన్నా క్యాంటీన్ తీసేశారు కాబట్టి కొట్టారని చెప్పి మీరే ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నారు. అని అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా మీకే తెలియకుండా ఇంకా ప్రజల దగ్గరికి సానుభూతిగా దాదాపుగా నేను నెట్లెడితే అటు 100 మంది పోలీసులు నా వెనక్కి తిరుగుతున్నారు, నన్ను ఎక్కడా కూడా ప్రచారం చేయనివ్వట్లేదు, కావాలని చెప్పి నన్ను అడ్డుకట్టబడుతున్నారు, నేను గెలుస్తానని చెప్పి వీళ్ళు భయపడి ఇలా నన్ను చేస్తున్నారని చెప్పి కావాలని చెప్పి ఒక మీడియాని మీరు కావాలని చెప్పి మీడియాలతో మాట్లాడుతూ బయట జనాభాకి అయ్యో పాపం అనుకుంటున్నారు మీరు. కానీ ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి మంచి చేసే వ్యక్తి. ఈ రోజున బడుగు బలహీన వర్గాలకి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం జగన్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నమ్మేవారు. అదే సంఘటన రోజున అదే ఎలంపల్లి శ్రీనివాస్ గారికి మేము అడిగాం, అన్న ఇది కేవలం బోండా ఉమా తాలూకా మనుషులే చేశారు ఇదంతా కూడా అంటే, ఆ రోజున దాదాపుగా ఒక 50,000 నుండి 60,000 మంది ఉన్నారు. ఆ 50,000 నుండి 60,000 మంది మీ ఆఫీస్ మీద కానీ మీ ఇళ్ల మీద పడితే మీ పరిస్థితి ఏమయ్యేది? తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్దేనని వారు తెలియజేశారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వందేనని వారు తెలిపారు. దేవినేని అవినాష్కి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని
అవినాష్ సత్యమణి సుధీర 4వ డివిజన్లో, సోదరి క్రాంతి 13వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అవినాష్ని గెలిపించాలని, అవినాష్తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్పై నీచమైన విమర్శలు చేసిన పోతిన మహేష్కు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తాడని జనసేన సెంట్రల్ జోన్ కమిటీ ఇన్ఛార్జి బాడిత శంకర్ తెలిపారు. భవానీపురం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి బలపరిచిన అభ్యర్థి ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, వైసీపీ ఓడిపోతే పోతిన మహేష్ తన వద్ద కారు డ్రైవర్గా పనిచేయడానికి సిద్ధమని సవాల్ చేశారు. వైసీపీకి అమ్ముడుపోయిన మహేష్ పవన్ కళ్యాణ్పై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. కొబ్బరి బోండం కత్తి మాట్లాడుతూ సుజనా చౌదరి గారి మీద ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏ బాబు, ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే బ్యాంకుకి కాగితాలు ఇస్తారు, దాని ద్వారా బ్యాంక్కి అప్పులు ఇస్తే తప్పే ఎగ్గొట్టమని ఎవరెవరు. మరి మీ సాక్షి అబద్ధాల సాక్షి దాంట్లో చూసి నువ్వు మాట్లాడుతున్నావు. కొద్దిగా అవగాహన తెలుసుకొని సుజనా చౌదరి గారి మీద మాట్లాడడం నేర్చుకో. ఒక పెద్ద మనిషి ఈ విజయవాడ పశ్చిమకి వచ్చి అభివృద్ధి చేస్తే మీ రాజకీయ పప్పులు ఉడకవు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చెందితే మీరు చేయడానికి ఏముండదు. అందుకని మీ అబద్ధాల సాక్షిని ఎదురు పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. డబ్బులు ఎగ్గొట్టారని చెప్తున్నావు. నువ్వు ఎంతమందికి డబ్బులు ఎగ్గొట్టావో, మీ సమాజ వర్గానికి ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు దండుకున్నావో నా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. వాళ్ళ పేర్లతో సహా నీ ఇదే ప్రెస్ ముందు పెడతాం. నువ్వు తీర్చగలవా? కాగితం లేకుండా అప్పు తీసుకున్నావు, నమ్మించి మోసం చేశావు. జనసేన పార్టీని అడ్డు పెట్టుకొని ఎమ్మెల్యేని అయిపోతున్నా తీరుస్తానని ఇన్ని మోసాలు చేసి
మళ్ళీ నువ్వు సుజనా చౌదరి గారి మీదే నిందలేస్తున్నావు. బేరం కుదరపోయేటప్పటికి మంచివాడు కాదు, బేరం కుదిరితే మంచోడు. నీకు నేను సవాల్ ఇసురుతున్నా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి విజయ డంకా మోగిస్తుంది. నీకు చేతనైతే నువ్వు రాజకీయ ఛాలెంజ్ తీసుకో. నువ్వు వైకాపాని గెలిచినట్టయితే మేము రాజకీయ సన్యాసం తీసుకొని నీ దగ్గర ఊడిగం చేస్తాం. నువ్వు ఓడిపోతే రాజకీయం ఇది తీసుకోవద్దు. నువ్వు నా దగ్గర డ్రైవర్గా పనిచేస్తావా, జీతం కూడా ఇస్తా. నీకు సవాల్ ఇస్తున్నా, పిచ్చి ప్రాలాపనలు పేలబాక. ప్యాకేజీ తీసుకొని పిచ్చి ప్రాలాపనలు పేలితే నీ భాగవతం మొత్తం బయట పెడతాం. సిపి కార్యాలయం వద్ద వడ్డెర సంఘం నేతల ఆందోళనలకు దిగారు. సీఎంపై గులకరాయి కేసుల అదుపులోకి తీసుకున్న దుర్గారావును చూపించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులతో పాటు కాలనీవాసులు నిరసన చేపట్టారు. సీఎంపై గులకరాయితో దాడి చేశారంటూ విజయవాడ అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన దుర్గారావు మరికొంతమంది యువకులను, మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై వడ్డెర సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సతీష్ అనే యువకుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అయితే గత 4 రోజులుగా దుర్గారావు ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు కాలనీవాసులు, వడ్డెర సంఘం నేతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కుటుంబ సభ్యులకు దుర్గారావును చూపించాలంటూ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద వడ్డెర సంఘాలు ఆందోళనకు దిగాయి. సీఎంపై దాడి కేసులో తమ వారిని అన్యాయంగా ఇరికిస్తున్నారని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశారు. రోజువారీ కూలి పనికి వెళ్తే తప్ప పూట గడవని తమ కుటుంబ సభ్యులు సీఎంపై దాడి చేశారనడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిజ నిజాలను వెలికి తీయాలని, అక్రమంగా అదుపులోకి తీసుకున్న తమ వారిని తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. సిపి కార్యాలయం వద్ద నిరసనకు అనుమతి లేదంటూ వడ్డెర సంఘాల నేతలను పోలీసులు అక్కడి నుంచి స్టేషన్కు తరలించారు. సతీష్ను చూపించారు, మిగతా నలుగురిని వదిలేశారు. నా భర్త ఏం తప్పు చేశాడు, అతను ఒప్పుకోవట్లేదు కాబట్టి మీరు దాచి పెడుతున్నారు. నా భర్త ఏం తప్పు చేయలేదు, మీ దగ్గర ఏది లేదు కాబట్టి నా భర్తను దాచి పెడుతున్నారు. మీ దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి నా భర్తను తీసుకురండి. నా భర్తను బయటకు తీసుకురావాలి. న్యాయం అనేది ఉంటే న్యాయం గెలవాలి. నా భర్తను బయటకు తీసుకురండి, మాకు చూపించాలి. నా భర్త తప్పు ఉంటే సతీష్తో పాటు తీసుకొచ్చేవాళ్ళే మీరు. నా భర్త తప్పు లేదు కాబట్టి మీరు దాచిపెడతారు. సాక్ష్యాధారాలు మీ దగ్గర లేవు కాబట్టి దాచిపెడతారు. బయటకు తీసుకురండి. నా భర్తను బయటకు తీసుకురావాలి. వెళ్ళాము, లేడు, ఏ స్టేషన్ లో లేడు. లాయర్ని తీసుకొని వెళ్ళాము మేము, ఎక్కడా లేడు. నాకు చూపించాలి, నా బిడ్డలకి నాకు చూపించాలి. నా భర్త ఎలా ఉన్నాడో నాకు తెలియాలి. అసలు ఎంతవరకు ఆచూకీ లేదు, చెప్పుకోకుండా తీసుకెళ్ళిపోయారు. అసలు ఏం తెలియట్లేదు. నా భర్త నాకు చూపించాలి. ఇప్పుడు నా భర్త నాకు చూపించాలి. ఈ రోజు కోర్టుకి తీసుకురావాలి. నా భర్త తప్పుంటే ఆ రోజు సతీష్తో పాటు తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చారు, వాడి పక్కన వాడి తీసుకొచ్చారు. నా భర్తకి తప్పు తెలియదు కాబట్టి, మీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి మీరు దాచిపెడుతున్నారు. నా భర్తను తీసుకురండి. మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే సాక్ష్యాధారాలు తీసుకొని నా భర్తను. మీడియా మిత్రులారా, ఆ పిల్లలను చూడండి. ఆ పిల్లలను చూస్తుంటే ప్రజాస్వామ్యం మొత్తం కూడా అయ్యో అల్లో రామచంద్ర అని బాధపడుతున్నారు. మీ గవర్నమెంట్ కి కనికరం లేదా? మీ పోలీస్ వ్యవస్థకి కనికరం లేదా? లా అండ్ పాటించరా? రాజ్యాంగాన్ని కూలీ చేస్తున్నారు. ఈ బిడ్డల మొహం చూడండి. అయ్యా, అరెస్ట్ కూడా లేకుండా తీసుకెళ్లిన మనిషి ఉన్నాడా లేదా? ఏమయ్యారని ఆ భార్యకి మీరు స్పందించి సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు చాలా ఉంది. మీడియా మిత్రులారా, మీరే ఇది తీసుకెళ్లి పై వరకు ఆ బిడ్డలకి, ఆ తల్లికి న్యాయం చేయాలి. ఆ తల్లి ఆవేదన పట్టించుకోవాలి. ఒడ్డున బిడ్డ దుర్గారావును అరెస్ట్ చేసి 5 రోజులైనా కనీస వ్యవస్థ ఎప్పటికైనా మా ఒడ్డున బిడ్డని తప్పు చేస్తే శిక్షించండి, తప్పు చేయకపోతే రక్షించండి అని మేము సిపి గారిని కలిసి న్యాయం చేయాల్సిందిగా మేము అందరం వచ్చాము. సిపి గారు అందుబాటులో లేరు, డీసీపీ గారు కలవని పోలీసు వారు చెప్తున్నారు. మేము సాయంత్రంలోగా మా దుర్గారావుని కోర్టుకు సబ్మిట్ చేయాలని, కోర్టు కూడా న్యాయం జరుగుతుందని మీ న్యాయ దేవత మీద నమ్మకంతో మీ డీసీపీ గారు కలుస్తున్నాము. డీసీపీ గారు కూడా న్యాయం చేయకపోతే
మళ్ళీ సోమవారం నాడు మేము మా ఒడ్రి కులం తరపున వచ్చి సిపి గారి దగ్గర విన్నవించుకొని ఆయన కాళ్ళు పట్టుకుంటామని ఒడ్రి సంఘం తరపున మీ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాము. మా బిడ్డని సాయంలోపు చూపించాలి. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఎమ్మెల్సీ రూహుల్లా, వెల్లంపల్లి సోదరుడు రామకృష్ణ, కుటుంబ సభ్యులు 62వ డివిజన్ కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మి విజయ్తో కలిసి స్థానిక ఏవిఎస్ రోడ్డు తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గానికి మంచి జరగాలంటే వెల్లంపల్లిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 62వ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ మస్తాన్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అందరికీ. 62వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి గారితో ఇన్ఛార్జ్ మస్తాన్ గారితో కలిసి తిరుగుతున్నాను. నేను మా అన్నయ్య వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మొన్న దాడిలో దెబ్బతగులతో మూలంగా ఆయన తరపున నేను ప్రచారణ చేస్తున్నాను. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ బాగా అభివృద్ధి చెందిందని చెప్పి ప్రజలు బాగా చెప్తున్నారు. అసలు ఇన్ఛార్జీలు కానీ ఏదైనా సరే బాగా జరిగినాయి, అభివృద్ధి బాగా జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ జగన్ గారు వస్తే బాగా అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు. ఎంపీ కేసీఆర్ నాని గారు కూడా తిరుగుతూ ఆయన కూడా అభివృద్ధి చేస్తారని, ఆయన ఆల్రెడీ అభివృద్ధి చేశారు, ఇంకా అభివృద్ధి పెంచుతారని చెప్పి చెప్తున్నారు. మీరు రౌడీ రాజీయాన్ గారిని ఏది నమ్మకండి. మళ్ళీ జగన్ గారిని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని గెలిపించుకోవాలి, ఎంపీ నాని గారిని కూడా గెలిపించి మన అభివృద్ధిని మళ్ళీ పెంచుకోవాలని చెప్పి చూస్తున్నాం. అది ఈరోజు 62వ డివిజన్లో 62, 63 బూతుల పరిధిలో మరి ఎమ్మెల్సీ రుహుల్లా గారు, మరి అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి తమ్ముడు గారు అయినటువంటి రాఘవ్ గారితో, రామకృష్ణ గారితో తిరగడం జరిగింది. మరి ఈ తిరిగే సందర్భంలో ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మాకు సంక్షేమం అందింది, అలాగే అభివృద్ధి విషయంలో కూడా బాగా జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మొన్న చూశారు జగన్ గారి మీద దాడి, అది ఎవరు చేశారో కూడా ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. మరి బోండమ్మ గారి శిష్యులు అయినటువంటి మరి దుర్గారావు, సతీష్ అనే వాళ్ళు చేయడం, మరి వాళ్ళిద్దరూ కూడా మరి బోండమ్మ గారి దగ్గర ఉండటం, మరి ఆయన చేయించినట్టుగానే మరి మీరందరూ కూడా పరిగణలోకి తీసుకొని మరి సౌమ్యుడైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే ఎంపీగా కేసీఆర్ నాని గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళిద్దరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మరి అభివృద్ధిలో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తారు వాళ్ళిద్దరూ కూడా. మరి మీరందరూ కూడా మెజార్టీ తగ్గకుండా 20,000 మెజార్టీ తగ్గకుండా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని, ఎంపీ కేసీఆర్ నాని గారిని ఇద్దరిని కూడా గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 62వ డివిజన్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారి బ్రదరు రామకృష్ణ గారు, మాకు కార్పొరేటర్ విజయ్ గారు, మా బూత్ సభ్యులు, బూత్ కన్వీనర్లు, పార్టీ అభిమానులు, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా కదిలి వచ్చి మేమంటూ మీ వెంట ఉన్నామని, వెల్లంపల్లి గారి వెంట ఉన్నామని వచ్చారు. ఎందుకంటే ఇటీవల జగన్ గారి పర్యటనలో అన్నయ్యకి దెబ్బ తగలటం, వెల్లంపల్లి గారికి, జగన్ గారితో పాటు వెల్లంపల్లి గారికి కూడా కంటికి దెబ్బ తగిలింది. దాని గురించి అందరూ
మేము పార్టీకి వెనకాల ఉన్నాం, వెన్నంటూ ఉన్నామని వచ్చారు. అలానే ఈ డివిజన్లో మేము పర్యటిస్తున్నప్పుడు అందరూ ప్రజలు ఎవరి దగ్గరికి అంటూ ఇంటింటి గుమ్మం దగ్గరికి వెళ్తున్నామో వాళ్ళందరూ స్పందన ఒకటే, మేము మీతో వెన్నంటూ ఉన్నాము. గూండా రాజకీయాల్ని, వేరే అరాచక రాజకీయాలను మేమైతే ఎంకరేజ్ చేయము. మీతో మంచి వ్యక్తి అయిన వెల్లంపల్లి గారికి మేము సపోర్ట్ చేస్తాం. ఇటీవల ఆయన చాలా డెవలప్మెంట్ చేశారు. ఆయన ఎమ్మెల్యేగా చేసే పశ్చిమ నియోజకవర్గాన్ని, అలానే మా సెంట్రల్ నియోజకవర్గాన్ని కూడా ఆయన గోల్డెన్ లాగా ఒక మంచి అభివృద్ధి చెందుతారని నమ్మి కేసినేని నాని గారు ఎంపీ గారు కూడా ఇక్కడ ఎంతో ఇదిగా అభివృద్ధి చెందిస్తున్నారు. కాబట్టి ఆయన కూడా మరలా మేము గెలిపించుకుంటాం, జగనన్నని సీఎం చేస్తామని ప్రతి ఒక్కరూ ప్రతి గుమ్మం దగ్గర ఆశీర్వదిస్తున్నారు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఈ మాయ మాటలకి, ఈ బీజేపీ మాటలకి, జనసేన మాటలకి, టీడీపీ మాటలకి ఈ కూటమిని నమ్మద్దు. జగనన్న ఎమ్మటం ఉందాం. ఎందుకంటే ఇలాంటి అరాచకాలని అరికట్టాలంటే మనం ఖచ్చితంగా మీ ఓటు ద్వారానే వాళ్ళకి బుద్ధి చెప్పగలుగుతాం. ఏం పర్వాలేదు, ఒక రాయితో కొట్టి వాళ్ళు గాయపెట్టారనుకుంటున్నారు, మనం చెప్పు దెబ్బ ఓటుతో కొట్టి వాళ్ళని మూల కూర్చోబెట్టి వాళ్ళకి సరైన బుద్ధి గుణపాఠం నేర్పాలని కోరుకుంటూ ఈ 62వ డివిజన్ అభివృద్ధికై ఎంత కృషి చేశారో విజయ్ గారు, అలానే మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అక్కడ ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చెందడానికి ఇక్కడికి వచ్చారు. ఖచ్చితంగా అందరూ వెల్లంపల్లి గారికి, కేసినేని నాని గారికి 2 ఓట్లు మీరు ఫ్యాన్కి వేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. ఏపీలో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి సృజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం బీజేపీ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలతో కలిసి 75 కిలోల భారీ కేక్ను సృజనా చౌదరి కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో అరాచక పాలన పోయి రామరాజ్యం రావాలని ఆకాంక్షించారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి ఏపీ ప్రజలను మోసం చేశారని, అమరావతి అభివృద్ధి, ఏపీ ప్రయోజనాలు, శాంతి భద్రతలు, ప్రజల సుఖశాంతులతో ఉండాలంటే చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని సృజనా చౌదరి అన్నారు. ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని తెలిపారు. చంద్రబాబుకు ఏపీలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ ఏపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, అమ్మిశెట్టి వాసు, జనసేన ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, జనసేన నాయకురాలు రజని, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా అభినందనలు. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, నాకు రాజకీయాల్లో నేర్పించిన రాజకీయ గురువు గారు చంద్రబాబు నాయుడు గారని. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు 74 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 75వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నారు. చాలా మార్క్ చేసుకోవాల్సిన సంవత్సరం ఇది. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా 28 సంవత్సరాలకే ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ఇది 44 సంవత్సరాలలో ఆయన రాజకీయ జీవితం. 44 సంవత్సరాల్లో అహర్నిశలు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా మన ఆంధ్రప్రదేశ్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. అందరికీ తెలిసిన విషయమే హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందింది. సరే, అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు రాష్ట్రం విభజన చెందినాక మొదటి 5 సంవత్సరాల్లో ఆయన ప్రణాళికలు వేసినవన్నీ కూడా తెలుసు. ఎంత పెద్ద ప్రణాళికలు వేశారు. అమరావతి నగరాన్ని ఒక ఢిల్లీ కంటే బాగా చేయాలి, ఒక గ్రోత్ ఇంజిన్లా చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకులు అందరూ కూడా మంచి చదువులు రావాలని చెప్పి అక్కడ మంచి యూనివర్సిటీలు తీసుకురావడం, సాఫ్ట్వేర్ కంపెనీలు, బయోటెక్నాలజీ కంపెనీలు, సెల్ ఫోన్ కంపెనీలు తిరుపతిలో కానీ మొత్తం చేసి తీసుకొచ్చారు. కానీ దురదృష్టవశాత్తు 2019లో గ్రహపాటో పొరపాటో ఏదన్నా కానివ్వండి అధికారం కోల్పోవడం జరిగింది. ఆయనకి భగవంతుడు చల్లగా చూసి ఈ రోజున మళ్ళీ ఈ పొత్తు కుదిర్చి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పొత్తు కుదిర్చడం మూలాన మళ్ళీ మనం ఈ అరాచక పాలన పోయి మళ్ళీ రామరాజ్యం తీసుకురావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. అదృష్టవశాత్తు అక్కడ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ గవర్నమెంట్ ఢిల్లీలో, ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో రానున్నది. బాలరాముడిని మనం ప్రాణప్రతిష్ఠ చేసినాక శ్రీరామనవమి చేసుకున్నాం మొన్న. ఆ తర్వాత వచ్చే మొట్టమొదటి ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో అరాచక పాలన అన్నీ పోయి రామరాజ్యం వచ్చే విధంగా మంచి పాలన వస్తుంది. 1 సైడెడ్గా ఎలక్షన్ ఉండాలని భగవంతుడిని ఆశీస్సులు కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యాలతో
ఐశ్వర్యాలు అక్కర్లా ఆయనకి ఎప్పుడు చెప్పేవారు. నాకెందుకు, నేను వాచ్ కూడా పెట్టుకోను, ఉంగరం కూడా పెట్టుకోను. అదృష్టవశాత్తు మా మిస్సెస్ వాళ్ళు చేసుకున్న వ్యాపారంతో నేను బాగానే ఉన్నాను, నాకేం అక్కర్లేదు, నాకు చాలాసార్లు చెప్తూ ఉండేవారు. కాబట్టి ఆయన ఆరోగ్యం బాగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ మనం అవి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందాం. హ్యాపీ బర్త్డే టు ఏ గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్నికల కార్యాలయం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరి గారి సమక్షంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల యొక్క 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు 75 కేజీల కేక్ ఈరోజు సుజనా చౌదరి గారి చేతుల మీదుగా కట్ చేయడం జరిగింది. ఈ యొక్క సంవత్సరం 75వ సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక హిస్టారిక్గా మారబోతుంది. 2024 ఎలక్షన్లు చరిత్రాత్మకంగా మారబోతున్నాయి. ఆయన మరొకసారి ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో ఈ యొక్క కూటమిని బలపరుస్తూ ఏదైతే 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం అంధకార రాష్ట్రంగా మారిందో, అరాచకాల రాష్ట్రంగా మారిందో, అభివృద్ధిలో సున్నా రాష్ట్రంగా మారిందో, దాన్ని ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలంటే ఈ యొక్క కూటమిని మనమందరం కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా వినిపించుకుంటున్నాం. మరి అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ నుంచున్న అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థులుగా కేశినేని చిన్ని గారు నుంచుండడం జరిగింది. మన పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు కమలం గుర్తుపై నుంచడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ నేను కోరుకునేది ఒకటే, మీ యొక్క ఓటు ఈ యొక్క కూటమికి వేసి మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు భావి తరాల కోసం మీరు ఓటేస్తారని చెప్పి నమ్మి మీరందరూ కూడా ఈ యొక్క కూటమిని గెలిపించి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీరందరూ కూడా వినిపించుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సిద్ధం సభలను చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్న సీఎం జగన్. కడుపు మంటతో మనపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం. బోండా ఉమాకు ఓటమి భయం పట్టుకుందన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ఉమా ప్రవర్తన చూస్తే తప్పు చేసినట్లు కనిపిస్తుందని వెల్లడి. చిల్లర రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్ గద్దె రామ్మోహన్ అని మండిపడ్డ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. టీడీపీ ఎన్నికల ప్రచారం శవయాత్రలా సాగుతుందంటూ ఎద్దేవా. జగన్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నీరుగారుస్తుందని మండిపడ్డ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా. ఓటమి భయంతో తనపై తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆందోళన. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డీ న్యూస్.